లేవి 4వ అధ్యాయం. జ్ఞానం నాశనాన్ని ఎలా తప్పించుకుంటుందో లేవి చూపించాడు. అవహేళన చేసే వ్యక్తుల వల్ల అతనికి ఉపయోగం లేదు. మరియు ఇప్పుడు నా పిల్లలారా, నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను, మీ ఎలోహిమైన యెహోవాకు మీ పూర్ణ హృదయంతో భయపడండి మరియు ఆయన ధర్మశాస్త్రం అంతటి ప్రకారం సరళంగా నడుచుకోండి. మరియు మీరు కూడా మీ పిల్లలకు అక్షరాలు నేర్పించండి. వారు తమ జీవితం అంతా అర్థం చేసుకునేలా ఎలోహిం ధర్మశాస్త్రాన్ని నిరంతరం చదవండి. ఎలోహిం ధర్మశాస్త్రం తెలిసిన ప్రతివాడు గణపరచబడును. అతడు ఎక్కడికి వెళ్ళినా అన్యుడుగా ఉండడు. అవును, అతను తన తల్లిదండ్రుల కంటే ఎక్కువ మంది స్నేహితులను సంపాదించుకుంటాడు. మరియు చాలామంది పురుషులు అతనికి సేవ చేయాలని మరియు అతని నోట నుండి ధర్మశాస్త్రం వినాలని కోరుకుంటారు. కాబట్టి నా పిల్లలారా, పరలోకంలో మీకు సంపదగా ఉండేలా భూమిపై నీతిగా ప్రవర్తించండి. మరియు మీరు మీ జీవితంలో మంచి వాటిని కనుగొనేలా మీ ఆత్మలలో మంచి వాటిని విత్తండి. అయితే మీరు చెడ్డవాటిని విత్తిన ఎడల మీరు ప్రతి కష్టమును బాధను పొందుదురు. శ్రద్ధతో ఎలోహిం భయంతో జ్ఞానాన్ని పొందండి. ఎందుకంటే బందికానాలోకి దారితీసే వ్యక్తి ఉన్నప్పటికీ, నగరాలు మరియు భూములు నాశనమైనప్పటికీ, బంగారం మరియు వెండి మరియు ప్రతి ఆస్తి నశించినప్పటికీ జ్ఞానవంతుల జ్ఞానం ఏది తీసివేయదు. భక్తిహీనత యొక్క అంధత్వాన్ని మరియు పాపం వల్ల వచ్చే నిర్లక్ష్యతను కాపాడుతుంది. ఒకడు చెడ్డవాటికి దూరంగా ఉంటే అతని శత్రువుల మధ్య కూడా జ్ఞానం అతనికి మహిమ కలిగిస్తుంది. మరియు అన్య దేశంలో మాతృభూమి మరియు శత్రువుల మధ్య స్నేహితునిగా నిరూపించుకుంటారు. శ్రేష్టమైన విషయాలు బోధించి వాటిని చేసేవాడు నా సోదరుడు. యోసేపు వలె రాజులతో సింహాసనం వేయబడతాడు. కావున నా పిల్లలారా, యుగ సమాప్తిలో మీరు ఎలోహింకు విరోధంగా దుష్కార్యములు చేయుదురని నేను తెలుసుకున్నాను. మరియు అన్యజనులందరికీ మీరు అపహాస్యం అవుతారు. మన తండ్రి ఇజ్రాయేలు ప్రధాన యాజకుల అతిక్రమణల నుండి పరిశుద్ధుడు. లోకరక్షకునిపై తమ చేతులు ఉంచుదురు. ఎలోహిం దృష్టిలో భూమి కంటే ఆకాశం ఎంత పవిత్రమైనదో, మీరు కూడా ఇజ్రాయేలీల వెలుగులు అన్యజనులందరికంటే పవిత్రులుగా ఉండండి. అయితే మీరు అతిక్రమాల వల్ల అంధకారంలో ఉన్నట్లయితే అన్యజనులందరూ అంధత్వంలో జీవించి ఏం చేస్తారు? అవును, మీరు మా జాతికి శాపాన్ని తెస్తారు. ఎందుకంటే ప్రతి మనిషిని తేలికపరచడానికి ఇవ్వబడిన ధర్మశాస్త్రం యొక్క కాంతి ఎలోహిం శాసనాలను విరుద్ధంగా బోధించడం ద్వారా నాశనం చేయాలనుకుంటున్నారు. ఎలోహిం అర్పణలను మీరు దోచుకుంటారు. ఆయన భాగస్వామ్యాన్ని మీరు దోచుకుంటారు. వాటిని వేశ్యలతో అవమానకరంగా తింటారు. మరియు అత్యాశతో మీరు ఎలోహిం ఆజ్ఞలను బోధించాలి. పెళ్లి చేసుకున్న స్త్రీలను మీరు అపవిత్రం చేస్తారు. యెరూషలేములోని కన్యలను అపవిత్రం చేస్తారు. మరియు వేశ్యలు మరియు వ్యభిచారిణులతో మీరు జత చేయబడతారు. మరియు అన్యుల కుమార్తెలను మీరు వివాహం చేసుకోవాలి. చట్టవిరుద్ధమైన శుద్ధీకరణతో వారిని శుద్ధి చేస్తారు. మరియు మీ యూనియన్ సొదొమ మరియు గొమొర్రా లాగా ఉంటుంది. మరియు మీరు మీ యాజకత్వమును బట్టి ఉప్పొంగిపోయి మనుషులకు విరోధముగా మిమ్మల్ని ఉద్ధరించుదురు. అంతేగాక ఎలోహిం ఆజ్ఞలకు వ్యతిరేకంగా నుండకూడదు. మీరు పరిహాసములతో మరియు నవ్వుతో పవిత్రమైన వాటిని ధిక్కరిస్తారు. కావున యెహోవా ఎన్నుకున్న దేవాలయం నీ ద్వారా పాడు చేయబడును. అపవిత్రత మరియు మీరు అన్ని దేశాలలో బందీలుగా ఉంటారు. మరియు మీరు వారికి హాస్యంగా ఉంటారు. మరియు మీరు ఎలోహిం నీతియుక్తమైన తీర్పు నుండి నిందను మరియు నిత్య అవమానాన్ని పొందుతారు. మరియు నేను ద్వేషించే వారందరూ నీ నాశనాన్ని చూసి సంతోషిస్తారు. మరియు మా పూర్వీకులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ద్వారా మీరు కనికరం పొందకపోతే మీ సంతానంలో ఒకరు కూడా భూమిపై ఉండకూడదు. 70 వారాల పాటు మీరు దారి తప్పి యాజకత్వాన్ని అపవిత్రం చేస్తారని, బలులను అపవిత్రం చేస్తారని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. మరియు మీరు ధర్మశాస్త్రాన్ని నిర్వీర్యం చేయాలి మరియు చెడు వక్రబుద్ధితో ప్రవక్తల మాటలను వ్యర్థం చేయాలి. మరియు మీరు నీతిమంతులను హింసించి దైవభక్తి గల వారిని ద్వేషిస్తారు. విశ్వాసుల మాటలు మీరు అసహ్యించుకుంటారు. మరియు సర్వోన్నతుని అధికారంలో ధర్మశాస్త్రాన్ని పునరుద్ధరించే వ్యక్తిని మీరు మోసగాడు అని పిలుస్తారు. మరియు చివరికి మీరు అతనిని చంపడానికి అతని మీద పరిగెత్తుతారు. అతని గౌరవం తెలియక మీ తలల మీద దుష్టత్వం ద్వారా అమాయక రక్తాన్ని తీసుకుంటారు. మరియు అతని కారణంగా మీ పవిత్ర స్థలాలు నేలమట్టం అవుతాయి మరియు పరిశుభ్రమైన చోటు మీకు ఉండదు.
కానీ అతను మళ్ళీ మిమ్మల్ని సందర్శించే వరకు మీరు అన్యజనుల మధ్య శాపంగా మరియు చెరగొట్టబడతారు మరియు విశ్వాసం మరియు నీటి ద్వారా జాలితో మిమ్మల్ని స్వీకరిస్తారు.